साई राम। हे मधुर मनोहर राम, हे मोहन मूरत లేదా మీరు పాడలేదా? అందరూ పాడావు చక్కగా, రైట్. అప్పుడు ఏమైంది, నాకు శృతి మారిపోయింది కదండి. 1లో పాడాల్సింది 1:30లో ఎత్తా. 1:30లో ఎత్తేటప్పటికి ఏమైపోతుంది, హే కరుణ హే కరుణ అని అయిపోతుంది గొంతు. ఎందుకంటే ఆ స్థాయికి నేను చేరలేను, నా గొంతు సరిపోదు, ఆ స్థాయికి నేను చేరలేను. అటువంటి సందర్భంలో ఆ టైంలో చాలా సంవత్సరాల నుంచి వీడు ప్రార్థన చేస్తున్నాడు. స్వామి దివ్య పద సన్నిధిలో భజన పాడాలని కోరుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి వీడు ఈ రోజున 1 శృతిలో పాడాల్సింది 1:30 శృతిలో ఎత్తుకున్నాడు. వీడి భజన చివరికి వెళ్ళేటప్పటికి చెడిపోతే అందరూ కూడా ఏం చేస్తారు, భజన బాగా పాడుతుంది ఏడు పాడేవాళ్ళ అని అనేస్తారు, అంటారు మామూలుగా అట్లా అనేస్తారు అని చెప్పి స్వామి ఏం చేశారంటే, ఆ రోజున నేను ఇంతగా మీతో చెప్పాను, కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళేవాడు. నా భార్య భజన హాల్లో కూర్చుంది, తెల్ల కోయిలు కూడా కూర్చుంది ఆ రోజున. తెల్ల కోయిలు ఎవరండి? తెల్ల కోయిలు సుశీలమ్మ.
పి సుశీలమ్మని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెల్ల కోయిల అని పిలుస్తాడు. కోయిల ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఈవిడ ఎలా ఉంటుంది? తెల్ల కోయిల అని పిలుస్తాడు ఆయన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశీలమ్మని. ఆవిడ కూడా కూర్చున్నారు. ఎప్పుడైతే శృతి మారిపోయిందో ఇలా అందరూ చూసుకుంటున్నారు, మా వాళ్ళందరూ చూసుకుంటున్నారు, ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటున్నారు. అయిపోయింది నా పెళ్ళి అయింది, ఇవాళ బయటికి వెళ్ళాక నాకుంది, నా పెళ్ళి ఉంది అనుకుంటున్నాను నేను లోపల. ఈ సందర్భంలో ఒక్కసారి దయచేసి వినండి. ఈ సందర్భంలో ఈ టైంలో స్వామి ఆ లైన్ ఎప్పుడైతే వచ్చిందో, హే కరుణా సింధురామ్ అనేటువంటి లైన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ లైన్ వచ్చినప్పుడు వారు కూర్చున్నటువంటి సింహాసనంలో ఇలా కొంచెం లేచారు. కొంచెం ఆ గెస్టర్ ఇలా లేపారు అన్నాడు, హే కరుణా సింధురామ్. చక్కగా ఒకటే సుంటూ పాడేశారు. అయిపోయింది. నాకే తెలియదు ఏం జరిగిందో, నాకే తెలియదు. ఆ విధంగా ఆ రోజున ఆ నాదరుడు మమ్మల్ని అందరినీ, నన్ను పర్టికులర్గా ఆ రోజున అభాస్పాలు కాకుండా, ఎందుకంటే స్వామి దివ్య పరిస్థితి అది ఇంటర్నేషనల్ స్టేజ్ ఇది. దాని ముందర స్వామి ముందర నాదలోలుడు ఆయన, మన అందరం నాద స్వరూపాన్ని